హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డిఎస్ఏ వర్సెస్ డెవలప్మెంట్. సో స్టూడెంట్స్ వచ్చేసరికి మేము డిఎస్ఏ నేర్చుకోవాలా లేదంటే డెవలప్మెంట్ నేర్చుకోవాలా లేదంటే ఏది నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అని చాలా క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే మేము డెవలప్మెంట్ నేర్చుకుంటే సరిపోతుందా, డిఎస్ఏ అవసరం లేదు కదా, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి ఈ వీడియోలో సొల్యూషన్ చూద్దాం ఒకసారి, ఓకేనా? సో నేనేం చెప్తాను అంటే, ఒక పర్సన్, ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూయర్ అనుకోండి, ఒక పర్సన్ వచ్చి అతనికి డిఎస్ఏ ప్లస్ డెవలప్మెంట్ వచ్చు, ఇంకొక పర్సన్ వచ్చి ఓన్ ఐదర్ డెవలప్మెంట్ ఆర్ డిఎస్ఏ వచ్చు అంటే నేను ఎవరిని ప్రయారిటీ చేస్తాను? ఆ పర్సన్ విత్ డిఎస్ఏ ప్లస్ డెవలప్మెంట్, రైట్? సో అందుకే మీరు ఇప్పుడు బతకడానికి మనిషికి గాలి కావాలి, అలాగే వాటర్ కూడా కావాలి కదా. అలాగే ఒక అప్లికేషన్కి, అది జొమాటో లాంటిది లేదంటే ఇప్పుడు ర్యాపిడో తీసుకోండి. ఓకే, ర్యాపిడో లాంటి అప్లికేషన్లో మీరు లొకేషన్ని ట్రాక్ చేయడానికి మీకు లైక్ డిఎస్ఏ వాడతారు, అందులో ఆల్గరిథమ్స్ వాడతారు. అలాగే ఆ యాప్ని అంటే ముంగట యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలని అందులో డెవలప్మెంట్ అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఇవి కూడా ఉంటాయి. సో ఒక యాప్ అలాంటిది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి మీకు కంపల్సరీ డెవలప్మెంట్ ప్లస్ డిఎస్ఏ అవసరం ఉంటుంది, రైట్? కానీ అంతమందికి అన్ని ఇంట్రెస్ట్ ఉండవు. లైక్ డిఎస్ఏ వచ్చేసరికి కొంచెం కాంప్లెక్స్గా ఆల్గరిథమ్స్ కానీ ఆలోచించడం కానీ చాలా కావాలి, కాంప్లికేటెడ్ ఉంటుంది. డెవలప్మెంట్ కూడా అంత ఈజీ అని నేను చెప్పను, కానీ ఒక ఎంతూజియాస్టిక్ బిల్డ్ అవుతుంది. లైక్ ఇప్పుడు సపోజ్ మీరు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ లాంటిది తోటి స్టార్ట్ చేశారనుకోండి ఫస్ట్. సో దానివల్ల మీకు ఎంతూజియాస్టిక్ అంటే మీరు రాసేది మీకు విజువల్గా కనిపిస్తుంటుంది కంప్యూటర్లో. సో దానివల్ల మీకు ఈజీ అనిపిస్తుంది, అంటే నేను చేసినందుకు నాకు ఏదో కనిపిస్తుంది అనే ఎంతూజియాస్టిక్ మీరు ఫీల్ అయ్యి డెవలప్మెంట్లో మీ జర్నీ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ కొంతమంది క్లెవర్ స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే, డిఎస్ఏ అనేది చాలా టఫ్ కదా, సో డిఎస్ఏ నేర్చుకున్నాక డెవలప్మెంట్కి మూవ్ అయితే వాళ్ళకి అది చాలా ఈజీ అనిపిస్తుంది. సో అట్లా కొంతమంది చేస్తారు. కొంతమంది డెవలప్మెంట్ అంటే కోడింగ్ వదిలేస్తా అనే భయం ఉంటుంది కదా, కొంతమంది స్టఫ్ స్టార్ట్ చేయరు. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ డెవలప్మెంట్తో స్టార్ట్ చేస్తారు, తర్వాత డిఎస్ఏకి మూవ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మీరు 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీరు టీసీఎస్లో వర్క్ చేస్తున్నారు, మీకు 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు డెవలప్మెంట్లో వర్క్ చేశారు. కానీ ఇప్పుడు మీరు మ్యాంగ్ కంపెనీస్, మ్యాంగ్ అలాంటివి అంటే లైక్ మెటా, గూగుల్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి మ్యాంగ్ కంపెనీస్ అంటారు. సో వాటికి మీరు టార్గెట్ చేశారనుకోండి, వాటికైతే మీరు కంపల్సరీ డెవలప్మెంట్తో పాటు డిఎస్ఏ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు డిఎస్ఏలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు ఖచ్చితంగా. సో అప్పుడు మీరు 1-2 ఇయర్స్ తర్వాత టీసీఎస్ తర్వాత మీరు సపోజ్ మ్యాంగ్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటే అప్పుడు మీరు డిఎస్ఏ వైపు ట్రై చేయొచ్చు, అంటే స్కిల్స్ నేర్చుకొని ట్రై చేయొచ్చు. సో నేనేం చెప్తాను అంటే, మీరు డిఎస్ఏ వర్సెస్ డెవలప్మెంట్లో ఏది నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఈజీ స్టార్ట్ చేసి తర్వాత డిఫికల్ట్కి వెళ్ళొచ్చు. లేదంటే మీ కెరియర్ని ఫస్ట్ మ్యాంగ్ తోటే స్టార్ట్ చేయాలి అలాంటి కంపెనీస్తో అనుకుంటే డిఎస్ఏతో స్టార్ట్ చేయండి, ఓకే? అలాగే మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు డిఎస్ఏని నేర్చుకోనికి అండ్ డెవలప్మెంట్ నేర్చుకోనికి మీరు సపోజ్ మీ ప్లేస్మెంట్స్ వైపు కూడా చూసుకోవచ్చు. లైక్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ కాలేజ్కి సపోజ్ గూగుల్ లాంటి కంపెనీస్ వచ్చాయనుకోండి, అప్పుడు మీరు డిఎస్ఏ ప్లస్ డెవలప్మెంట్ అప్పుడే ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ప్రిపరేషన్. కాదు మీకు కంపెనీస్ మీ కాలేజెస్లో లైక్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ టీసీఎస్, విప్రో ఇలాంటివి వస్తాయి అనుకుంటే మీరు వాటికి కావాల్సిన డెవలపర్ రోల్స్ ఎలా అడుగుతారు? మాకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలి, లేదంటే రియాక్ట్ డెవలపర్ కావాలి, లేదంటే యాంగులర్ డెవలపర్ కావాలి, లేదంటే పైథాన్ డెవలపర్ కావాలి, ఇలాంటి రోల్స్ ఉంటాయి. లేదంటే బ్యాక్ ఎండ్ డెవలపర్, ఇలాంటి వాటికి సర్వీస్ కంపెనీస్ అడుగుతాయి. సో వీటికి మీరు డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు. కానీ మీరు డిఎస్ఏ లాంటి అంటే గూగుల్ లాంటి కంపెనీస్ మీ కాలేజెస్కి వస్తాయి అనుకుంటే మీరు డిఎస్ఏ నేర్చుకోనికి ట్రై చేయండి, ఓకే? సో ఇది సమ్ గైడెన్స్ ఫర్ డిఎస్ఏ అండ్ డెవలప్మెంట్. అంటే ఏది నేర్చుకోవాలని చాలా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇది సమ్ ఆఫ్ ది పాయింట్స్. సో దీని తర్వాత మీరు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే మన ఎఫ్ఎల్ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ.